అక్కడ బార్కెట్ ఇంట్లో జనాలందరూ కూడా వస్తున్నారండి. గమనించుకోండి. నల్ల ఉన్నటువంటి విలువైన వస్తువులు జాగ్రత్తగా గమనించుకోండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్త. చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలు జాగ్రత్త, ముసలి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న పాలు గారే ఒక 30 ఏళ్ల చిన్న బాబు బోర ఊడుతున్నాడు. బోరను ఊడకన్నా మచ్చిన పసుగుడ్డు ఎవరెక్కడ బోర ఊడుతున్నాడు ఆపమని. మనం చూస్తున్నాం ఖైరతాబాద్ మహాగణపతి కూడా నెమ్మదిగా గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు. గంగమ్మ వడిలో విలీనమవుతూ ఉన్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడా భక్తజన సంద్రంగా మారింది. మొత్తం భక్తులు కూడా ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు బారులు తీరారు. మొత్తం జనసంద్రంగా కనిపిస్తూ ఉంది. అక్కడ క్రెయిన్ నెంబర్ 4 దగ్గర గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు ఆ మహాగణపతి కూడాను. ఈ మహాగణపతి అద్భుత ఘట్టాన్ని కూడాను ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. 50కి పైగా సీసీ కెమెరాలను కూడాను సీసీ కెమెరాల పర్యవేక్షణ అది కొనసాగుతూ ఉంది. క్రెయిన్ నెంబర్ 4 దగ్గర ఆ ఖైరతాబాద్ మహాగణపతి అద్భుత ఘట్టాన్ని మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాం. ఆ అద్భుత ఘట్టాన్ని కళ్ళు రెండు కూడా సరిపోవన్నట్టుగా అద్భుత ఘట్టం కొనసాగుతుంది. గంగమ్మ వడికి చేరుకుంటూ ఉన్నాడు ఆ మహాగణపతి కూడాను. ఈ అద్భుత ఘట్టాన్ని చూడడానికి భక్తజన సంద్రంగా మారింది. చుట్టుపక్కల అంతా కూడాను చిన్న పిల్లల నుంచి పెద్దవారికి కూడాను ఆ భక్తజన సంద్రంగా మారింది. ఎన్టీఆర్ మార్గ్ మొత్తం కూడాను అలాగే ఒక్కొక్క గణపతులు కూడాను ఒక్కొక్కటిగా చేరుకుంటూ ఉన్నాయి. ఈ ఖైరతాబాద్ మహాగణపతి 9 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్నటువంటి ఆ మహాశక్తి గణపతి గంగమ్మ వడికి చేరుకున్నాడు. మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా గంగమ్మ వడిలో విలీనం అవుతూ ఉన్నాడు ఆ మహాశక్తి గణపతి కూడాను. 9 రోజులు ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్నాడు. క్రెయిన్ నెంబర్ 4 దగ్గర 50 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ మహా అద్భుత ఘట్టం కూడా కొనసాగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అనుకున్న సమయానికంటే ముందుగానే స్టార్ట్ అవడం జరిగింది. మహాగణపతి కూడాను శోభాయమానంగా శోభాయాత్రగా తరలి రావడం జరిగింది. 2.5 కిలోమీటర్లు కూడాను అత్యంత శోభాయమానంగా శోభాయాత్రగా తరలి వచ్చారు. అలాగే గణనాథుడి ముందున కూడాను ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లతో
పోలీసు భద్రతా బలగాల మధ్య ప్రత్యేకమైనటువంటి నిఘా నేత్రాల నడుమ కూడాను ఆ గణనాథుడి శోభాయాత్ర కొనసాగింది. ఎన్టీఆర్ మార్గానికి చేరుకున్నారు. ఎన్టీఆర్ ఇప్పుడు గంగమ్మ వడికి అయితే చేరుకుంటున్నారు. గంగమ్మ వడిలో విలీనం అవుతూ ఉన్నాడు ఆ గణనాథుడు కూడాను మనం చూడొచ్చు. చివరిగా ఈ అద్భుత ఘట్టంలో చివరి క్షణాలు మనం చూస్తూ ఉన్నాం. గంగమ్మ వడిలో విలీనం అవుతూ ఉన్నాడు ఆ గంగపుత్రుడు. అద్భుత ఘట్టాన్ని మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. 2.5 కిలోమీటర్లు కూడా అద్భుత శోభాయమానంగా శోభాయాత్రగా కొనసాగి తరలి వచ్చినటువంటి ఆ మహాగణపతి కూడాను గంగమ్మ వడికి చేరుకున్నాడు. గంగమ్మ వడికి చేరుకున్నాడు గంగపుత్రుడు శివపుత్రుడు. 9 రోజులు కూడాను ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అందుకున్నటువంటి ఆ లంబోదరుడు మహాగణపతి కూడాను గంగమ్మ వడికి చేరుకున్నాడు. భక్తులంతా కూడాను గణపతి బప్ప మోర్య అంటూ కూడాను ఆయనకి చివరిసారిగా ఆయనకి బాయ్ బాయ్ చెప్తూ మళ్ళీ రావయ్యా ఓ బొజ్జ గణపయ్య అంటూ కూడాను ప్రతి ఒక్కరు కూడాను వినిపిస్తూ ఉంది. గణపతి బప్ప మోర్య అంటూ కూడాను వేడుకుంటున్నారు. 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఖైరతాబాద్ ఒక మహా అద్భుత ఘట్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నిమజ్జనాల్లో 2 అద్భుత ఘట్టాల్లో ఒకటైనటువంటి ఆ ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం, అలాగే బాలాపూర్ లడ్డూ కూడాను దాని వేలంపాటు కూడా అవడం జరిగింది. ప్రస్తుతానికి మనం గంగమ్మ వడికి ఆ గంగపుత్రుడైతే చేరుకున్నాడు, విలీనం అవుతున్నాడు. గంగమ్మ వడిలో కూడాను ఆ మహాగణపతి చివరి ఘట్టం ఇది. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి ఎప్పుడైతే చేరుకుంటారో నిమజ్జనాల్లో సగం పూర్తయింది అనుకోవచ్చు. ఎందుకంటే